హలో అండి. బొర్రా గృహాలకు వెళ్ళే దారిలో చూసారా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. చుట్టూ కొండలు, చెట్లు. ఈ షాప్స్ లో అయితే ఇంట్లో డెకరేట్ చేసుకునే ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు. అంతేకాదు ఫుడ్ ఐటమ్స్ కూడా. బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చికెన్ అయితే 300 అంట, బిర్యానీ అయితే 600 అంట. అంతేకాదు మనం ఫొటోస్ దిగడానికి స్టైల్ గా క్యాప్స్ కూడా అమ్ముతున్నారు. నేనైతే ఒకటి తీసుకున్నాను 150 రూపీస్. చివర్లోని అంటే మనకి టికెట్ కౌంటర్ అంత దూరం వెళ్ళి రిటర్న్ వచ్చి మరి కొనుక్కున్నాను. అదేదో స్టార్టింగ్ లోనే కొనుక్కోవచ్చు కదా. ఎండ మాత్రం మామూలుగా లేదు. కొంతమంది గొడుగులు వేసుకొని వెళ్ళిపోతున్నారు. వ్యూ పాయింట్ చూసారా కొండలు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే వుడ్తో సంబంధించినవన్నీ అమ్ముతున్నారు. ఇవిడైతే మ్యాంగోస్, వాటర్ మిలన్ కూడా అమ్మేస్తుంది. నేనైతే ఏది కొనుక్కున్నా సరే కొంచెం జాగ్రత్తగా తినాలి. దాచుకొని మేము అలాగే తిన్నాము. కోతులు అయితే వచ్చుకొని పట్టుకొని వెళ్ళిపోతాయి. మా పాప దగ్గర అలాగే పట్టుకొని వెళ్ళిపోయింది. ఆ వీడియో పెడతానులే. ఇక్కడైతే వుడ్తో సంబంధించినవి ఉన్నాయి కానీ ఒక్కడు కూడా కొనలేదు, తిరిగిపోతాయని. ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఎంట్రన్స్ లోనే ఇక్కడ పనసకాయ చెట్టు అయితే ఉండుద్ది. ఒక్కాయ తెంపుదాం అనుకున్నాను కానీ ఊరుకోరేమో, చెట్టుకేసి కట్టేస్తారేమో అని నేనైతే తెంపలేదు. ఇంకెలా అయితే మెట్లు దిగేసి వెళ్ళిపోతున్నాము. ఒక్కొక్కరు కూడా కొంతమంది అయితే దిగలేకపోతున్నారు, ఎక్కలేకపోతున్నారు. ఇంకెలా దిగేసి వెళ్ళిపోతున్నాము. మక్క వాళ్ళు కూడా ఇక్కడ చూసారు కదా వెళ్తున్నారు. మేమైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బయలుదేరాము. అయితే ఎప్పుడైనా మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తొందరగా బయలుదేరి వెళ్తే మంచిది. మేమైతే చాలా లేట్ గా బయలుదేరాం. పాడేరు నుంచి మేము వెళ్ళాము 10:30కి అలా స్టార్ట్ అయినట్టున్నాం ఇంటికాడ. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, లేట్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్ కూడా చూడలేదు. మేము చాలా చూద్దాం అనుకున్నాం కానీ కొన్ని చూడడం అవ్వలేదు. ఇక్కడే చాలా టైం అయితే మాకు అయిపోయింది. ఇంక ఇలా లోపలికైతే వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వరుడు అయితే ఇలాగా మనం దండం పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇలాగైతే మెట్లు దిగేసి వెళ్తే ఇక్కడ స్టార్టింగ్ లోనే గృహాలు చూసారా ఎంత భయంకరంగా. నాకైతే కొంచెం బాగా అనిపించింది, కొంచెం భయం కూడా వేసింది. ఎందుకంటే మంజుమల బాయ్స్ సినిమా మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కదా. అతనైతే ఒక గొయ్యిలో అయితే పడిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్ తీస్తాడు. ఆ సినిమా చూసినప్పుడు అయితే నాకు ఎంత భయం వేసిందంటే కొంచెం అలానే అనిపించింది నాకు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూస్తే మీరు కూడా చూడండి. వీడియో చివరి వరకు చాలా బాగుంటుంది. నేనైతే ఇలా మెట్లు దిగేసి, మెట్లు అయితే వస్తూ ఉంటాయి, ఇంకెలాగా చూసుకుంటూ వెళ్ళాలి. కొన్ని చోట్ల అయితే మనం చక్కగా ఆగేసి ఫొటోస్ కూడా దిగొచ్చు. కొంతమంది అయితే వీడియోస్, ఫొటోస్ కూడా తీస్తున్నారు. ఇక్కడ చూసారా వాటర్ కూడా లోపల చీకటిగా ఉండుద్ది, వాటర్ వస్తూ ఉంటాయి. ఇంకా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, వర్షం పడుతుందా అంటే బయట మాత్రం వర్షమే లేదు. అయినా సరే మధ్యలో గృహల్లో ఉంటాయి కదా కొద్దిగా వాటర్, అవి ఎలా పడుతూ ఉంటాయి. ఈ చూసారా గృహలు అయితే ఎలా ఉన్నాయో. లైటింగ్స్ అయితే భలే పెట్టారులే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేయండి. ఇంకేం ఉండవు ఈ గృహలు తప్ప ఇందులోని చూడడానికి. కాకపోతే ఒక్క పెట్టేస్తుంది లోపల మాత్రం. ఇలా మెట్లయితే దిగేసి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మొత్తం గృహలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా పెద్ద గృహ అయితే ఉంది గొయ్యిలాగా. ఇక్కడ మొత్తం చుట్టూ కూడా లైటింగ్స్, కలర్ లైటింగ్స్ అయితే పెట్టారు. ఈ మెట్లు ఎక్కేసి మనం అయితే వెళ్ళాలి. అంటే ఈ పైన అయితే శంకరుడు అయితే ఉంటాడు. ఇక మా తమ్ముడు వెళ్తున్నాడు కదా. నేనైతే పైకి ఎక్కలేదు ఎందుకంటే షూ వేసుకున్నా. మొత్తం అక్కడ తడిగా ఉంది. ఇంకెందుకులే, చిన్న మెట్లు అవి కూడా చాలా చీకటిగా ఉంది. మేమైతే వెలుతురుతోటే వెళ్ళాము. అప్పటికి చీకటిగా ఉండిద్ది మొత్తం. అక్కడక్కడ లైట్లు పెట్టారు, కొన్ని చోట్ల అయితే కలర్ లైట్స్ అయితే పెట్టారు. అయితే ఈ ప్లేస్ మొత్తం అంటే గృహలు కదా, బొర్రా గృహలు అంటాం కదా, అందుకని ఇవన్నీ కూడా చాలా చీకటిగా ఉన్నాయి. అక్కడక్కడే కొంచెం వెలుతురుగా ఉంది. ఇక్కడైతే లోపలికి వెళ్తున్నారు అందరూ కూడా. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ప్లేస్ చాలా ఇరుకుగా ఉండుద్ది. ఇగో ఇక్కడే మా తమ్ముడు వెళ్తున్నాడు చూడండి. ఇక్కడైతే బాటిల్ పట్టుకొని, వాడికి ఎక్కడ తలకు తగిలిపోద్దని అందరూ మామూలుగా వెళ్తుంటే ఈడు ఒక్కడే తల మీద చేతులు పెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నాడు. వాడికి అంత భయం తలకి ఎక్కడ తగిలిపోద్దని. ఒంగోని వెళ్ళొచ్చు కదా. ఇక చూసారా ఎలా వెళ్తున్నాడో, తల మీద చేతులు పెట్టేసి మా తమ్ముడు. ఈ లోపల గుండా వెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. తలకు గాని ఎక్కడైనా తగిలిందంటే ఇంకేం లేదు. ఇగో మా తమ్ముడు చూసారు ఎలా చేపెట్టుకొని వెళ్ళిపోతున్నాడో. ఈ రాళ్ళు మొత్తం ఎంత బాగా మెరుస్తున్నాయో అసలు. కాకపోతే ఈ లోపల వీడియో తీసేటప్పుడు మాత్రం వీడియో మాత్రం అస్సలు క్యాప్చర్ చేయట్లేదు. కొన్ని చోట్ల అయితే చాలా వీడియోనే మిస్ అయిపోయింది. కొంచెం ఎక్కడెక్కడైతే వీడియో బాగా వచ్చిందో ఆ వీడియోస్ మాత్రమే క్లిప్స్ అనేది యాడ్ చేశాను ఇక్కడ. కానీ లోపల చూడడానికి ఏం ఉండవు, ఓన్లీ గృహాలు తప్ప. ఈ బొర్రా గృహాలు కాబట్టి ఇవి గృహలే కనబడతాయి. చూసారా గొయ్యిలు ఎలాగున్నాయో, భయంకరంగా ఉన్నాయి కదా. నాకైతే మంజుమల బాయ్స్ సినిమా అయితే గుర్తొచ్చేసింది. ఆ లోపల పడిపోతారు కదా, వాళ్ళు కూడా అక్కడక్కడ తిరగడానికి వెళ్తారు. పడినప్పుడు ఎలాగా కనిపిస్తుందో అలాగే గుర్తొచ్చింది. నేను వేలుతో చూపించాను కదా, ఆ వేలు గుండా అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడైతే ఒక ప్లేస్ లోనైతే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదే పక్షులు ఉంటాయి చూసారా, ఆ పక్షులు వేలాడుతూ ఉంటాయి. అప్పటికి మా అక్క చెప్తూనే ఉంది అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది వెళ్ళొద్దు అని. ఈ ప్లేసే అది. ఆ పక్షుల పేరు ఏంటంటే
గబ్బిలాలు అంటాం కదా! అవే ఏలాడుతున్నాయి. అవైతే చాలా బ్యాడ్ స్మెల్. ఇగో ఈ ప్లేసే చూసారా చిన్న చిన్నగా అసలు మనకు సరిగ్గా కనిపించవు గూడా. ఈ దారి గుండా మనం వెళ్ళాలి. అసలు చూసారా ఎలా ఏలాడుతున్నాయో? అక్కడ నేను వేలుతో చూపిస్తున్నాను. నాకైతే సరిగ్గా కనిపియలేదు కూడా. మా అక్క చెప్పింది ఎళ్ళొద్దని. అయినా సరే నేను వెళ్ళాను. ఇదైతే మనం స్టార్టింగ్‌లో మనం వస్తాం చూసారా? ఆ ప్లేసే ఇది. ఇంక మేమైతే ఇంకా అక్కడ మొత్తం చూసేసి ఇంక వెళ్ళిపోయాం. అక్కడ చూడడానికి ఏమి లేవు. అన్ని గృహాలు తప్ప. చూసారు కదా! అలాగే ఉండుద్ది బొర్రా గృహలు. ఇంకా వచ్చేసేటప్పుడు దారిలోనైతే ఇలాగ కోతులైతే ఎక్కడ పడితే అక్కడే కనబడతాయి. చూసారా లేస్ ప్యాకెట్ ఒకళ్ళ దగ్గర లాక్కొని తినేసాయి. అంతేకాదు మా తమ్ముడి చేతిలో డ్రింక్ కూడా లాక్కొని తాగేసాయి. ఇది చూసారా ఇంకొక కోతైతే వచ్చేస్తుంది. ఇంక ఇలా కోతులతోటైతే కొంచెం సేపు అంటే అక్కడ టైం పాస్ చేసాము. అసలు ఎన్ని కోతులుంటాయంటే ఇవి ఇంకా చిన్నవే కొన్ని పెద్ద కోతులు కూడా ఉన్నాయి. అవి చూస్తే నాకు భయమేస్తుంది. ఇక్కడ చూసారా మొత్తం చెట్లు భలే కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ మాత్రం. కొండలు చుట్టూ ఎంత బావుండుద్దంటే అంతేకాదు అక్కడ బొంగులో చికెను, బొంగులో బిర్యానీ అన్నీ దొరుకుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. బై.